ఒకరిద్దరు పార్టీ వీడడం, కొత్త కండువా కప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ వైసీపీలో జరుగుతోన్న పరిణామాలే భిన్నంగా కాస్త కొత్తగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లుగా ఎక్కడ తమకు గట్టి పట్టు ఉందనుకుందో, ఎక్కడ బలం ఉందని చెప్పుకుందో అక్కడే బలహీనపడుతోంది. అందులోనూ పెద్దోళ్లే గుడ్ బై చెప్పడం కొంత జీర్ణించుకోలేని విషయం. ఇంతకీ పెద్దోళ్లే ఎందుకు ఇలా చేస్తున్నారు? పెద్దల సభల్లోనే ఏంటి గోడదూకుడు? పార్టీలో ఇదో సంక్షోభంలా భావించాలా? వెళ్లిపోయేందుకు వరస కడుతోన్న నేతలు, మున్ముందు మరిన్ని జంపింగ్లు. కొత్తగా మాట్లాడుకోవాల్సిందేం లేదు. ఇన్నాళ్లు అధికార పార్టీ అనే హోదా అనుభవించిన వాళ్లు ప్రతిపక్షంలోకి జారిపోగానే మళ్లీ అధికార పార్టీ హోదా కోరుకుంటారు. దశాబ్దాలుగా సాగుతున్న వ్యవహారమే ఇది. కానీ వైసీపీలో జరుగుతున్న ఈ జంపింగ్స్ మరో చరిత్రకు పునాది వేస్తున్నాయి. ఏకంగా పెద్దల సభలోనే వాళ్లే వెళ్లిపోతున్నారు. సహజంగా ఎమ్మెల్యేలు పార్టీ మారుతారు. ఏ గుర్తుపై గెలిచినా ఒక్క జంప్ చేస్తే చాలు, కేబినెట్ లో కూర్చోవచ్చనేది కొందరు ఆశ. కానీ వైసీపీలో మాత్రం కాస్త భిన్నంగా రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు వెళ్లిపోతున్నారు. అందులోనూ గతంలో లాగా పార్టీ మారడం కాదు, పార్టీకి పదవులకు రాజీనామా చేసి మరీ జంప్ కొడుతున్నారు. లేటెస్ట్ జంపింగ్స్ ఏంటంటే, ఎమ్మెల్సీలుగా ఉన్న పల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఏ పార్టీలో చేరేది చెప్పలేదు గాని వైసీపీకి ఎమ్మెల్సీ పదవులు కూడా రాజీనామా చేశారు. వీరిలో కళ్యాణ్ చక్రవర్తికి మరో 3 ఏళ్లు ఎమ్మెల్సీ ఉండే అవకాశం ఉంది. కర్రి పద్మశ్రీ అయితే మరో 5 ఏళ్ల పాటు ఆ పదవిలో ఉండొచ్చు. అయినా సరే రాజీనామాలు చేశారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా రాజీనామా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి బలం ఉన్నదే శాసన మండలి, రాజ్యసభలో. అసెంబ్లీలో కూడా లేనంత బలం ఈ రెండింటిలో ఉంది. సరిగ్గా అక్కడే బలహీనపడుతోంది పార్టీ. ఈ మధ్య పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. రాబోయే రోజుల్లో మరికొంతమంది పార్టీ వీడతారని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఇలా కొందరు పేర్లు తెరపైకి రావడంతో వాళ్లే మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. పార్టీ లీడర్ యొక్క దయాదాక్షిణ్యాలతో, నిజంగా మాట్లాడుతున్న దయాదాక్షిణ్యాలతో మేము పైకి వచ్చిన వాళ్ళు ఎందుకు విడిచిపెట్టి వెళ్దాం? అటువంటి పార్టీకి రెస్పాన్సిబిలిటీ, మేము పార్టీకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. అది పార్టీని హత్య చేయటం లాంటిదే, పార్టీ అధ్యక్షుడిని వెన్నుపోటు పడవడం లాంటిదే. అది అందుచేత అంత కృతజ్ఞహీనులు మాత్రం కాదు మేము. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ మమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ ఎమ్మెల్యేలని గెలిపించింది ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మేము ఆ ప్రజలకి, ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిపించారో వాళ్ళకి, ఆ పార్టీ ఏదైతే ఉందో, ఆ పార్టీ నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళకి మేము జవాబుదారీగా ఉండాలి. ఆ బాధ్యత మా మీద ఉంది. దాంట్లో ఆ బాధ్యత నుంచి మాత్రం మేము ఎప్పుడు కూడాను డైల్యూట్ చేసుకునే విధంగా వెళ్ళాం. మరోవైపు రోజా కూడా ప్రజల ముందుకొచ్చారు. పార్టీ ఫిరాయింపుల వేళ తాను మాత్రం ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. అధికారం లేకపోయినా సరే ప్రజలతోనే ఉంటామన్నారు. వైసీపీకి ఇదో పెద్ద ఊరటనే చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు, ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము, మీ అందరికీ అందుబాటులో ఉంటాము. మరోవైపు ఏపీలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై సిపిఐ మండిపడింది. పార్టీకి పదవులకు రాజీనామా చేసినా ఇప్పటి వరకు మరో పార్టీలో అధికారికంగా చేరకపోయినా సిపిఐ నేత రామకృష్ణ మాత్రం ఘాటు వ్యాఖ్యలే చేశారు. పార్టీ మారి వాళ్లు అమ్ముడుపోయారంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు మొత్తం గేట్లు తెరిచి ఎమ్మెల్సీలని, ఎంపీలని అందరిని కూడా ఆయన పార్టీలో చేర్చుకుంటా ఉన్నాడు. అసలు వాళ్ళు గెలిచింది ఎక్కడ? ఎవడో వార్డు కౌన్సిలర్ చేరినాడంటే అదేం పెద్ద దానికి ప్రాధాన్యత ఉండదు. పార్లమెంట్ సభ్యులు, అందులో రాజ్యసభ సభ్యులు, పెద్దల సభలో ఉండే సభ్యులు, వాళ్ళు కూడా అమ్ముడుపోయి వాళ్ళు దీనికి పార్టీలు మారుతున్నారంటే మరి ఇంతకంటే నీచమైన విషయం ఇంకోటి ఉండదని నేను అనుకుంటాను. ఏదేమైనా రాజ్యసభలో వైసీపీకి బలం తగ్గేలా ఉంది. ఏ స్థాయిలో అంటే, రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి వైసీపీపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నంత స్థాయికి బలం తగ్గిపోతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు శాసన మండలిలోనూ ఇదే పరిస్థితి ఎదురుకాబోతోందంటున్నారు. వైసీపీని వీడి వెళ్లిపోతున్న వాళ్లంతా రాజీనామా చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో పోటీకి దిగుదామనుకున్న వైసీపీకి ఛాన్స్ లేకపోవడంతో ఈ వలసలను ఆపడం గాని
కౌన్సిల్లో, రాజ్యసభలో ఆధిక్యత కొనసాగించడం గాని ఫ్యాన్ గుర్తుకు అవకాశమే లేకుండా పోయింది. దీంతో వైసీపీ ఓ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్న వాదన వినిపిస్తోంది. అయితే పార్టీ నుంచి ఎంతమంది వెళ్లినా వైసీపీకి ఏం కాదనే భరోసాతో మాట్లాడుతున్నారు అంబటి రాంబాబు. చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి వస్తే మాకు 40% మాకు ఓట్ బ్యాంక్ చెక్కు చెదరకోకుండా ఉంది. ఎంతమంది వెళ్తే ఏంటి, నాకు ఎంతమంది నువ్వు కొంటే ఏంటి, ఎంతమందిని ఎత్తుకుపోతే ఏంటి, వీఆర్ నాట్ వర్రింగ్ అబౌట్ దాట్ అని మనవి చేస్తున్న పార్టీ ఫిరాయింపులు చేసిన వారు, నేను చెప్పాను మొన్న కూడా, పరువు పోగొట్టుకోవడమే తప్ప ప్రజాదరణ ఎప్పుడు వచ్చిన చరిత్ర లేదు. ఇది కూడా అంతే, వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. రానున్న రోజుల్లో వైసీపీకి గడ్డు కాలమే ఎదురయ్యేలా ఉన్నా పార్టీలోని నేతలు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకున్న బలం జగన్, 40% ఓటింగే అంటున్నారు.